హలో నమస్తే, వెల్కమ్ టు అలంకృత టాక్స్. నేను మీ అలంకృత. సో గైస్, మనం మళ్ళీ చాలా రోజుల తర్వాత ఛానల్ అయితే మళ్ళీ రీఓపెన్ చేసి వీడియోస్ అయితే చేస్తున్నాం. ఫస్ట్ మీరందరూ ఏం చేయాలంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. ఇక నుంచి ముందు వచ్చే అప్డేట్స్ అన్ని కూడా నేను మీ ముందైతే ఉంచబోతున్నాను. సో మీరందరూ అనుకోవచ్చు, ఈ సోదంతా మాకెందుకురా నాయన అని చెప్పేసి. సోది కాదు, సోది లేకుండా ఫటాఫట్ మీకోసం మ్యాటర్ గ్యాదర్ చేసి మరి మీకోసం ముందుంచుతాను. కాబట్టి ఇది ఒక వీడియో చెప్తాను లేండి, సబ్స్క్రైబ్ చేసుకోమని. సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఆడియన్స్, థ్యాంక్ యూ. సో వీడియోలోకి వెళ్ళిపోతే మ్యాటర్ ఏంటంటే, చాలా మంది అంటే 2-3 వారాల నుంచి చూసుకుంటే సోషల్ మీడియాలో కానీ బయట కానీ చాలా మందికి ఏంటంటే దయ్యాల వీడియోలు అన్నా లేదంటే దయ్యాల గాసిప్స్ అన్నా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సో అలాగే మీ అందరికీ తెలుసు కదా, బాలీవుడ్ యాక్ట్రెస్ కాజల్ దేవగన్ గారు ఒక ఇంటర్వ్యూలో మా అనే ఒక మూవీ వాళ్ళది ప్రమోషన్ వీడియోలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట. రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉంది సో అని చెప్పడం వలన అది కాస్త మన తెలుగు రాష్ట్రాల్లో పెంట అయిపోయింది. ఏమంటున్నారు తెలుసా, కొందరేమో పాజిటివ్గా రియాక్ట్ అయితే కాజల్ గారికి, మరికొందరేమో నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. పాజిటివ్గా ఎందుకు రియాక్ట్ అవుతున్నారంటే, ఇప్పటికే చాలా మంది యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, హీరోయిన్స్ కానీ, తాప్సీ గారు కానీ, రాశి ఖన్నా గారు కానీ, వీళ్ళందరూ ఏంటంటే ఆల్రెడీ దీని మీద రియాక్ట్ అయ్యారు. సో హీరోయిన్స్ కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. కాబట్టి చాలా మంది పాజిటివ్గా తీసుకుంటున్నారు. ఇంకొంతమంది ఏంటంటే మన తెలంగాణలో, మన హైదరాబాద్కి దగ్గరలో సో ఉంది కాబట్టి వన్ ఆఫ్ ది టూరిస్ట్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు. చాలా మంది విజిట్ చేయడానికి వెళ్తారు కాబట్టి దయ్యాలు ఉన్నాయని చెప్తే ఒక నెగటివ్ ఇంపాక్ట్ పడిపోతుంది, ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పేసి మన తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో తన మీద నెగటివ్గా ట్రోల్ చేయడం అయితే స్టార్ట్ చేసినారు అనమాట. యాక్చువల్గా మ్యాటర్ చెప్పాలంటే, ఈ రామోజీ ఫిల్మ్ సిటీ అనే ఏరియా ఏదైతే ఉందో అక్కడ ప్లేసు అంతకు ముందు నుంచి కూడా చూసుకుంటే గూగుల్లో సెర్చ్ చేసినా కానీ అక్కడ అంటే అప్పట్లో పాతకాలంలో 2 రాజ్యాలు యుద్ధాలు చేసుకోవాలి అని అంటే ఒక ప్లేస్ కావాలి కదా మనకి. సో ఆ ప్లేసే ఆ యుద్ధ భూమి లాగా. అక్కడ చాలా మంది యుద్ధాలు చేసుకొని క్రూరంగా మరణించారు అని చెప్పేసి మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే అయితే తెలుస్తుంది. సో దాని మీద రామోజీ ఫిల్మ్ సిటీ కట్టడం వలన అలా జరుగుతుందా. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి, యాక్చువల్గా అవి సమాధులు హైదరాబాద్కి చివరిలో ఉంటాయి కాబట్టి అవి సమాధుల వల్లే కాబట్టి అలా దయ్యాలు నెగిటివ్ ఎనర్జీ అనిపిస్తుందని మరికొందరు అంటున్నారు అనమాట. సో దీని మీద అంటే ఇప్పుడు కాజల్ గారు చెప్పడం వల్లే ఈ మ్యాటర్ ఏమి ఎక్కువ బయటికి రావట్లేదు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొన్ని మీడియా ఛానల్స్ కానీ ప్రింటింగ్ పెద్ద అంటే మనం ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తే నమ్మేటటువంటి టైమ్స్ ఆఫ్ ఇండియా ఇట్లాంటి న్యూస్ పేపర్స్లలో కూడా అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది, దయ్యాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా రాయడం జరిగింది. అండ్ దట్టు అక్కడ ఎవరైతే నైట్ డ్యూటీ షిఫ్ట్లు చేస్తుంటారో వాళ్ళు కూడా అంటే భయపడుతున్నారనమాట. చాలా మంది అక్కడ రెగ్యులర్గా షూటింగ్స్ చేస్తూనే ఉంటారు. కొంతమంది కామెంట్స్లో కానీ ఆర్ఎల్స్ వేరే వాళ్ళు విన్నప్పుడు ఏంటంటే, అంటే మనల్ని ఎవరో వెంబడిస్తున్నట్టు, లేదంటే మనల్ని ఎవరో చూస్తున్నట్టు కానీ, లేదంటే ఏదో వచ్చి చెవిలో చెప్తున్నట్టు కానీ అట్లా ప్రతిసారి అనిపిస్తూ ఉంటుందంట. చాలామంది షేర్ చేసుకున్నారు. అండ్ ఈ వీడియోస్ వచ్చిన తర్వాత చాలామంది చెప్పారు కూడా. అండ్ గత కొన్ని సంవత్సరాల క్రితం కూడా అనుకుంటా 2 లైట్ మ్యాన్స్ అంటే ఎవరో తోస్తున్న విధంగా పడిపోయి అక్కడ నుంచి గాయాలైపోయి పడిపోయారనే విషయాలు కూడా మనకి చాలా రకాలుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇంకా షేర్ చేసుకోవాలంటే వన్ ఆఫ్ ది మ్యూజిక్ డైరెక్టర్ కూడా చెప్పారు. అంటే ఆయన ఏం ఫేస్ చేయకపోయినా లేడీ ఫీమేల్ సింగర్స్ ఎవరైతే ఉంటారో అక్కడ ఒక ఫేమస్ స్టూడియో కూడా ఉందన్నమాట. ఆ స్టూడియోలో సాంగ్స్ రిహార్సల్స్ రికార్డింగ్స్ అవుతున్నప్పుడు అంటే లైక్ చెవిలో ఏదో వచ్చి చెప్తున్నట్టు కానీ, ఏదో గుబుత్సాకరంగా చెప్తుంటారు కదా, ఏదో వినిపిస్తున్నట్టు కానీ అలా చాలాసార్లు అనిపించిందనే చెప్పారు. సో నైట్ టైంలో షిఫ్ట్ చేసే వాళ్ళకి అలా చాలా వరకు అనిపించిందంట. అండ్ ఇంకొకటి, చాలా మంది ఫీమేల్ యాక్ట్రెసెస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ క్లాత్స్ లాగుతున్నట్టు కానీ, లేదంటే నైట్ టైంలో పడుకున్నప్పుడు అంటే బొంత లాగడం కానీ, ఇంకొకటి చాలా మంది ఫీమేల్ ఆర్టిస్టులు షూట్ టైంలో ఉన్నప్పుడు మనం రెగ్యులర్గా అద్దంలో చూసుకొని మేకప్ చేసుకుంటున్నప్పుడు కానీ, టచ్అప్ చేసుకుంటున్నప్పుడు కానీ ఏంటంటే సడన్గా ఒక బ్లరిష్నెస్ వచ్చి మాయమైపోవడం, లేదంటే వాళ్ళ ఫేస్ కాకుండా వేరే వాళ్ళ ఫేస్ కూడా కనిపించడం అయితే చాలా వరకు జరిగిందనమాట. చాలా మంది చెప్పేది ఏంటంటే, రామోజీ ఫిల్మ్ సిటీలో ఎప్పుడు షూట్ చేసినా కానీ 2 నుంచి 3 నెలలు ఉన్నలోపు వాళ్ళు కూడా మేము 3 months ఉన్నాము. మెయిన్గా చెప్పాలంటే అక్కడ ఒక సితారా హోటల్ అని ఉంటుంది 6th and 7th ఫ్లోర్లో అనమాట. సో మీ అందరికీ తెలుసు కదా, రవి బాబు గారు అవును మూవీ డైరెక్టరు. సో ఆయన ఒక మూవీ తీసుకున్నప్పుడు అక్కడే 3 months అలా స్టే చేశారంట. అండ్ దట్టు ఆ రూమ్లో ఉండడం వలన అంటే ఏదో తెలియకుండా నెగిటివ్ ఎనర్జీ పాస్ అవ్వడం, లేదంటే రకరకాలుగా ఇబ్బందులు పడిపోయి అక్కడ నుంచి యాక్చువల్గా రూమే ఖాళీ చేశారంట. కానీ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, పూర్ణ గారిని పెట్టి అవును అనే మూవీ తీశారు కదా, ఆయన రామోజీ ఫిల్మ్ సిటీలో స్టే చేసి అక్కడున్న సిచ్యువేషన్స్, అక్కడ జరిగిన విషయాలు అన్నింటినీ కలిపి ఈ అవును మూవీ అనే ప్రోడక్ట్ అయితే బయటికి తీసుకొచ్చారనమాట. సేమ్ కథ
యాజ్ ఇట్ ఈస్ స్టోరీ అదే అనమాట. సో మరి వీళ్ళు ఎన్ని రకాలుగా చెప్తున్నారు కదా, మరి షూటింగ్స్ ఎందుకు ఆగట్లేదు, రెగ్యులర్ గా అక్కడికి జనాలు ఎందుకు వెళ్తున్నారంటారు? చెప్పండి, మీకే ఇది క్వశ్చన్ మార్క్. ప్రస్తుతానికైతే ఇదనమాట. అంటే మీరేమనుకుంటున్నారు? నేనైతే ఇప్పటివరకు రామోజీ ఫిల్మ్ సిటీని అయితే విజిట్ చేయలేదు. ఇఫ్ ఇన్ కేస్ విజిట్ చేసిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని ఒకసారి అయితే కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఎందుకంటే మనకి ఎప్పటి నుంచో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ గత వీడియోస్ కింద చూసుకుంటే అప్పటి నుంచి అక్కడ వర్క్ చేసిన వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్ లో పెడుతున్నారు. కాబట్టి 50% నిజం అనిపిస్తుంది, 50% పాజిటివ్ అనిపిస్తుంది, నెగిటివ్ అనిపిస్తుంది. బట్ నెగిటివ్ ఎనర్జీ ఎక్కడైనా ఉంటుంది, మనం దాన్ని తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. చాలా మంది ఏంటంటే అక్కడికి షూట్స్కి వెళ్ళిన వాళ్ళు చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారంట. తొందరగా షూట్ అయిపోతే బాగుండు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయే వాళ్ళం అని కూడా ఫీల్ అవుతుంటారంట. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.